ఈ 8 అలవాట్లు మానకపోతే జీవితం నాశనమే. శని తగులుకుంటే వదలదిక. హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక వ్యక్తి మనసు, చేసే పనులు, అలాగే జీవితంలో వచ్చే అవకాశాలపై చాలా ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని చెడు అలవాట్లు ఈ గ్రహాలకు కోపం తెప్పించగలవు. దీని ఫలితంగా మన జీవితంలో వాటి శక్తులు తగ్గిపోతాయి. గ్రహాల శక్తులు బలహీనపడితే వాటి వల్ల కలిగే మంచి ఫలితాలను అందుకోలేరు. దీంతో జీవితంలో ఎదగలేరు. ఎలాంటి చెడు అలవాట్లు గ్రహాల శక్తిని తగ్గిస్తాయో తెలుసుకుందాం. శని, సోమరితనం. శని అనేది క్రమశిక్షణ, కష్టపడటం, బాధ్యత వహించడం లాంటి విలువలకు సంబంధించిన గ్రహం. సోమరితనం, పనులు వాయిదా వేయడం లేదా సులభమైన మార్గాలను ఎంచుకోవడం వంటివి శనికి నచ్చవు. ఒకరు తమ బాధ్యతలను సరిగా నిర్వహించకపోతే శని గుణపాఠం చెప్పడానికి పనిలో ఆలస్యాలు లేదా ఇబ్బందులు కలిగించవచ్చు. శనిని సంతోషపెట్టాలంటే క్రమశిక్షణతో ఉండి కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహించాలి. చంద్రుడు, నెగటివ్ థింకింగ్. చంద్రుడు భావాలు, అంతర్దృష్టికి సంబంధించిన గ్రహం. నెగటివ్ ఆలోచనలు, భావాలను దాచుకోవడం లేదా గతంలో జరిగిన బాధలను మర్చిపోలేక బాధపడటం వంటివి చంద్రుడిని బాధపెడతాయి. దీనివల్ల మన మనసులో అశాంతి ఏర్పడుతుంది. చంద్రుడిని సంతోషపెట్టాలంటే మన భావాలను నిజాయితీగా వ్యక్తపరచాలి, సానుకూలంగా ఆలోచించాలి. సూర్యుడు అజ్ఞానం. సూర్యుడు శక్తి, అవగాహన సామర్థ్యాన్ని సూచిస్తాడు. అజ్ఞానం, అహంకారం లేదా అహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల సూర్యుడి శక్తి తగ్గిపోతుంది. జీవితంలో సూర్యుడి ప్రకాశాన్ని నిలుపుకోవాలంటే జ్ఞానాన్ని, సెల్ఫ్ అవేర్నెస్ ను పెంచుకోవడమే కాకుండా నిజాయితీగా ఉండాలి. గురు, భౌతిక సుఖాల్లో మునిగి తేలడం. బృహస్పతి లేదా గురుగ్రహం. వృద్ధి, జ్ఞానం, దాతృత్వం, దానధర్మాలకు సంబంధించిన గ్రహం. బ్యాలెన్స్డ్ లైఫ్ గడిపేవారికి, ఇతరులతో అన్నీ పంచుకునే స్వభావం కలిగి ఉన్నవారికి ఈ ప్లానెట్ అనుకూలంగా ఉంటుంది. అయితే భౌతిక సుఖాల కోసం పరుగులు పెట్టడం లేదా తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం వల్ల ఈ గ్రహం కోపగించుకోవచ్చు. దీనివల్ల వ్యక్తిగత అభివృద్ధి నెమ్మదిగా సాగవచ్చు లేదా ఆశావాదాన్ని కోల్పోవచ్చు. గురుగ్రహాన్ని సంతోషపెట్టాలంటే అతిగా తినడం, తాగడం, ఇంకేదైనా పని అతిగా చేయడం మానేయాలి. అలానే దాన ధర్మాలు చేయాలి. అంగారకుడు, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం. కుజుడు లేదా అంగారక గ్రహం అంటే శక్తి, ధైర్యం, నిర్ణయం తీసుకునే శక్తికి సంబంధించిన గ్రహం. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం లేదా అర్ధరహిత పనులపై శక్తిని వృధా చేయడం వంటివి అంగారక గ్రహ శక్తులను బలహీనపరుస్తాయి. ఈ గ్రహం ఆలోచించి చేసే పనులను, లక్ష్యం నిర్ణయించుకుని చేసే పనులను ఇష్టపడుతుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు అహంకారంగా, సెల్ఫిష్ గా ఉండటం. శుక్రుడు ప్రేమ, అందం, నిజమైన బంధాలకు సంబంధించిన గ్రహం. అహంకారం, భౌతిక వస్తువులపై అధిక ఆసక్తి లేదా స్వార్థపూరితంగా ఉండటం వంటివి శుక్రుడిని బాధపెడతాయి. శుక్రుడిని సంతోషపెట్టాలంటే ఇతరుల పట్ల దయతో ఉండాలి. అనవసరమైన కోరికల కంటే మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బుధుడు అబద్ధాలు చెప్పడం. బుధుడు కమ్యూనికేషన్, తెలివి, స్పష్టతకు సంబంధించిన గ్రహం. అబద్ధాలు చెప్పడం, తరచూ గందరగోళంలో పడటం లేదా కొత్త విషయాలను తెలుసుకోవడంపై ఆసక్తి లేకపోవడం వంటివి ఈ గ్రహ శక్తిని తగ్గిస్తాయి. ఈ ప్లానెట్ నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటాన్ని ఇష్టపడుతుంది. అందుకే నిజాయితీగా మాట్లాడాలి, స్పష్టంగా ఆలోచించాలి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.